మా ఖుషి మా ఇంటికాడ కూర్చుందంట. మా ఇంటికాడ కూర్చొని వానలు ఒక్కతే ఇంకో వాన పడుతుంది ఇక్కడ మొత్తము. పోనీ రాబాయ్ బగాయించి ఏం కాదు, పోనీ రా. ఏం చేయాలి రాబాయ్, ఏం అర్థమైతలేదు కదా. కరెంటు ట్రాన్స్ఫార్మర్ దగ్గర నువ్వు నడు ఒకసారి. ఫస్ట్ వాన పడుతుంది నడు అన్న. వాన పడుతుంది చెప్తున్నా వెళ్ళిపోను. నేనెందుకు పోతా, నేనే మళ్ళా ప్రశాంతంగా లేకుండా చేస్తున్నావు కదా. ఇప్పుడు ఇంటి దాకా తెచ్చినావు కదా, కరెంట్ దానికి కూర్చున్నావు. వాన పడుతుంది పచ్చిగా అయింది, ఏమన్నా అయితే ఫస్ట్ ఇంటికి. అరే మన ఇంటికాడికి వచ్చి మనల్ని ఇంటికి పొమ్మంటున్నా, మన ఇంటికాడికి వచ్చి మనల్ని ఇంటికి పొమ్మంటున్నా. పిచ్చిదాన్ని నేను. ఇప్పుడు ఆ వీడియో ఎందుకు పెట్టించినావు? ఇది మన పర్సనల్ మ్యాటర్. ఇది పెడితే అస్సలు మంచిగా చూస్తున్నారు, అన్ని చూడాలా. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావు? నా ఇష్టం కదా, నా ఇష్టం నేను పెట్టుకున్నా. ఏం చేస్తావు? ఎందుకు ఇది అంతే? ఎందుకు తమాషా పట్టుకోరా నువ్వు? పట్టుకో. ఎందుకంత కోపం వస్తుంది ఈడ పెడుతుంటే? ఏం తప్పు చేస్తున్నా? ఇడేమన్నా తప్పు చేసినానా? ఇడేమన్నా తప్పు చేసినామా? లేదు కదా, మరి ఎందుకు నువ్వు ఫోన్ పడేస్తున్నావు? పట్టుకో తీ నువ్వుది. సరే నీ బాధ ఏంది చెప్పు, ఈయన ఇందాం పచ్చిగా కానీ మనం ఏమన్నా కానీ నువ్వు చెప్పు. నీ బాధ ఏంది? ఈయన ఇందాం చెప్పు, ఏంది నీ బాధ ఏంది? అరే ఇంకో నువ్వు ఏడుస్తే కాదు నేను అరే నువ్వు ఏడుస్తే కాదు, నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు ఏం చెప్తావు నేను క్లారిఫై చేస్తా, క్లియర్ కూడా చేస్తా. ఏడవకు అన్నా నేను, నువ్వు ఏడవకు, చెప్పు ఏంది చెప్పు. అంటున్నావా ఇంకా పోయేదానికి అన్ని ఇంకొండు దాంతో. వాన పడుతుంది, నువ్వు పచ్చిగా ఎత్తున్నావు, అటు నడు ఆఫీస్ దగ్గర నడు. నీకేం కావాలని క్లారిఫై చేస్తా అన్న. మరి సరే చెప్పు ఇంట చెప్పు ఇంట చెప్పు. అరే ఏంద్రా నానిది? అరే దేనికైనా ఇట్లా మీకు ఏంది ఆడోళ్ళకి ఏదైనా ఉంటుందా ఇడా? దేనికైనా ఇట్లా పుల్లలు పెట్టాలా వంకలు పెట్టాలని ఉంటది ఏమన్నా? నడు పచ్చి నువ్వు ఏడవకు, నీకేం కావాలో నేను చేస్తా అంటున్నా కదా. నేను చెయ్యకుంటే అప్పుడు నీ పని చెప్తా. మా ఖుషి మా ఇంటికాడ కూర్చుందంట.